గౌతమ మహర్షి కుమారుడైన శరద్వంతుడు గొప్ప ధనుర్వేద పండితుడు. ఆయన వేదాల కంటే ఆయుధ విద్యల మీద ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఆయన తన ధనుర్విద్యలో తిరుగులేని శక్తిని సంపాదించడానికి అడవిలో ఘోర తపస్సు మొదలుపెట్టాడు. శరద్వంతుడి తపస్సు చూసి దేవేంద్రుడు భయపడతాడు. ఎక్కడ తన ఇంద్రపదవిని కోరుకుంటాడో అని భావించి తపస్సును భంగం చేయడానికి జలపద అనే అప్సరసను పంపిస్తాడు. ఆమె తన అందంతో నాట్యంతో శరద్వంతుడిని ముగ్ధుడిని చేస్తుంది. ఆమెని చూడగానే శరద్వంతుడు పరవశించిపోతాడు. ఆయన మనసు చలించి ధనుర్బాణాలు కింద పడిపోతాయి. ఆ సమయంలో ఆయనకు వీర్యపతనం జరుగుతుంది. శరద్వంతుడు వెంటనే తన తప్పు తెలుసుకుని అప్సరసను వదిలి అడవిలోకి వెళ్ళిపోతాడు. కాని ఆయన వీర్యం ఒక రెల్లుగడ్డి పొదలో పడి 2 భాగాలుగా విడిపోతుంది. ఆశ్చర్యకరంగా ఆ 2 భాగాల నుండి ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ జన్మిస్తారు. తల్లి గర్భం లేకుండా కేవలం తండ్రి తపశ్శక్తి వల్ల వారలా జన్మించారు. అదే సమయంలో వేట కోసం అడవికి వచ్చిన శంతన మహారాజు గడ్డి పొదల్లో ఏడుస్తున్న ఈ 2 పసిబిడ్డలను చూస్తాడు. పక్కనే ధనుర్బాణాలు ఉండటం చూసి వీరెవరో గొప్ప ధనుర్ధారి బిడ్డలని గ్రహిస్తాడు. వారిపై జాలి కలిగి వారిని తన రాజభవనానికి తీసుకువస్తాడు. జాలితో పెంచబడ్డాడు కాబట్టి అతడికి కృపుడు అని పేరు పెట్టారు. ఆడబిడ్డకు కృతి అని పేరు పెట్టారు. ఈమె తరువాత ద్రోణాచార్యుడిని వివాహం చేసుకుంటుంది. తరువాత కాలంలో శరద్వంతుడు తన బిడ్డల గురించి తెలుసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన కుమారుడైన కృపుడికి రహస్యమైన ఆయుధ విద్యలన్నీ, సకల ధనుర్వేదాన్ని నేర్పిస్తాడు. కృపుడు అల్పకాలంలోనే గొప్ప ఆచార్యుడిగా అనగా కృపాచార్యుడిగా పేరు సంపాదిస్తాడు. కౌరవ పాండవులిప్పుడు పెరిగి పెద్దవారయ్యారు. వారికి యుద్ధ విద్యలు నేర్పించడానికి ఒక సమర్థుడైన గురువు కావాలి. భీష్ముడు కృపాచార్యుడి జ్ఞానాన్ని, ఆయన నడవడికను గమనిస్తాడు. కృపాచార్యుడు కేవలం యుద్ధవీరుడే కాదు, గొప్ప శాంత స్వభావి మరియు ధర్మపరుడు. భీష్ముడు ఆయనను కలిసి తన మనవళ్లకు విద్యాబుద్ధులు నేర్పించమని కోరుతాడు. కృపాచార్యుడు హస్తినాపురానికి మొదటి రాజగురువు అవుతాడు.